లో ఉన్న 4 జలాశయాలు పూర్తిగా నిండాయని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. జలాశయాలన్నీ నిండుకుండలా ఉండటంతో రాబోయే 10 నెలల కాలానికి తిరుమలకు తాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేవని తెలిపారు. పాప వినాశనం జలాశయం వద్ద గంగకు ప్రత్యేక పూజలు చేశారు చైర్మన్. టీటీడీ చరిత్రలో మొదటిసారి కేవలం 11 నెలల్లోనే భారీ ఎత్తున 918 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయని తెలిపారు. మన టీటీడీ ఆధ్వర్యంలో ఏదైతే 4 డ్యాములు ఉన్నాయో అవన్నీ 2 డ్యాములు ఫుల్ అయిపోయి ఒక్కొక్క గేటు తెరవడం జరిగింది. అదేవిధంగా ఇంకొక 2 డ్యాముల్లో 95% కూడా మొత్తం నిండు కుండల్లాగా తయారైనాయి. ఇవి మనకు తిరుమలకి కావలసినటువంటి నీరు ఏదైతే ఉందో రోజుకి 50 లక్షల గ్యాలన్లు కావాలి. 50 లక్షల గ్యాలన్లో 25 లక్షల గ్యాలన్లు మనకి కళ్యాణి డ్యామ్ నుంచి వస్తే మిగిలిన 25 లక్షల డ్యాములు వాటర్ ఈ 4 డ్యాముల నుంచి వస్తుంది.